కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిరుపతి జిల్లా కోట మండల కేంద్రం శ్యామసుందరపురంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమణీయంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నాయుడు రమణారెడ్డి, సరోజనమ్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతో కళ్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని దీవి అనంతాచార్యులు, అరసి నరేష్ శర్మలు శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నేడు ఇక్కడ కళ్యాణం చేయడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందన్నారు. ఆర్థికంగా వెసులుబాటు తక్కువగా ఉండి స్వామివారి కళ్యాణం చేసుకోవాలనుకున్న ఆలయాలలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మాసం శ్రీవారి కళ్యాణం కార్యక్రమంలో భాగంగా దాతల సహాయ సహకారాలతో లోక కళ్యాణం కోసం ఉచితంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆచరణీయమైన అనుసరణీయమైన శ్రీ సీతారాముల జీవన విధానాలను అనుసరించడం ద్వారా సుఖమయమైన జీవితాలను గడపవచ్చునన్నారు. जय श्री राम, जय श्री राम, जय राजा राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। కార్యక్రమంలో కోన సాయిబాబు స్వామి, ఆలయ ధర్మకర్తలు నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ, శరవణ, రాధ, గణపర్తి చంద్రప్రసాద్ నాయుడు, సుచరిత, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, రాజేశ్వరి, గంధం శ్రీనివాసులు, నిర్మలమ్మ, కొడవలూరు మురళి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్త సమాజం భక్తులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నమ్మి